నమస్తే తెలంగాణ, నమస్తే కామారెడ్డి. రాష్ట్ర వెలుగు పేపర్తో ఈరోజు వార్తల్లో వెలుగు పేపర్ తీసుకుని వెలుగు పేపర్తో మెరవడదాం. అట్లాగే ఇంకా చూద్దాం. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి ఆర్టీసీ కార్మికులను ఏ ఒక్క డ్రైవర్ను తొలగించాము సమ్మె అని చెప్పేసి అన్నారు. సంతోషమే. ఏ ఒక్క డ్రైవర్ను కేసులన్నీ మాఫ్, సమ్మె కాలానికి వేతనాలు కేసులన్నీ మాఫ్ అంటే ఈ మొన్నటి 3 రోజుల సమ్మె కాలానికి ఏ కేసులు ఉండవు, అన్నీ 3 రోజులు కూడా వేతనంతరం కూలినే ఇస్తామన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇంకోటి డ్రైవర్లో ఇంకొకటి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ను తొలగించాం, నేతల విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డికి ఓకే. డ్రైవర్లనే కాదు సార్, ముఖ్యమంత్రి గారు డ్రైవర్లనే కాదు, ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ను తొలగించమని అన్నారు. మీరు మరి కండక్టర్ల పరిస్థితి ఏంది? కండక్టర్లను అంటే మెల్లిమెల్లిగా తొలగించేసి వన్ మ్యాన్ సర్వీసు అనే పద్ధతిలో ఈవీ బస్సులు నడుపుతారనా లేదా ఏంటి అని అర్థం కాని పరిస్థితిలో డైలమాలో ఉంది. మరి ఈ పేపర్ ఆయన రాయడం తప్పు రాసిండా? వెలుగు పేపర్లో ముఖ్యమంత్రి గారు అని ఉండొచ్చు ఏమని, ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్ని ఎవరిని తొలగించము అని ఉంటే ఈ పేపర్ ఆయన కనుక ఏ ఒక్క డ్రైవర్ని కూడా తొలగించమని రాసి ఉండొచ్చు. ఇది నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే అక్కడ ఉన్నారు కదా పెద్ద ఆయన హంగామ రవి సార్ గారు. అందుకే ఇది కాదు, 2 రాయాలి. రాస్తే సబ్మిటింగ్ లీడ్ తీసుకున్నారు మీరు, కేసులన్నీ మాఫ్ని తీసుకుని లీడ్ తీసుకొని ఆర్టీసీలో ఏ ఒక్క డ్రైవర్ను ఏ ఒక్క డ్రైవర్ కండక్టర్ను ఏ ఒక్క ఉద్యోగస్తుని ఏ ఒక్క కార్మికుని తొలగించమని పెట్టాలి. ఇక లోపల అదంతా ఎవరు చూడగానే అయ్యో అని చెప్పేసి అనేటోళ్ళు ఉంటారు కదా, అట్లా. డీజిల్ ఖర్చులు తగ్గించేందుకే ఈవీ బస్సులు తీసుకొస్తామంటున్నారు. సంతోషమే. కానీ ఆ ఈవీ బస్సులు కూడా మన ప్రభుత్వం ఎక్కువని, తెలంగాణ ప్రభుత్వం ఎక్కువని ఇక విలీనమవుతుంది కాబట్టి సంస్థను కూడా మీరే నడుపుతారు కాబట్టి మీ ఆధ్వర్యంలోనే ఉంటుంది కాబట్టి ఇవి డ్రైవరు కండక్టర్లకు అందరికీ వర్తిస్తుందని చెప్పేసి ఇదే పద్ధతిలో మేము స్టేట్మెంట్ అడిగినాం. మీరు ఇచ్చారు కానీ డ్రైవర్ అని చెప్పేసరికి కండక్టర్లకు గూగుల్ పుడుతుంది. అయ్యో మా ఉద్యోగం ఉంటుందా పోతుందా అని చెప్పేసి అది కరెక్షన్. ఇది పేపర్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. ఇది పేపర్ ఆయన రాసిన మిస్టేక్ అని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు బహుశా కండక్టర్లు అని కూడా ఉండొచ్చు, ఏ ఒక్క కార్మికుని తొలగించము అందరూ ఉద్యోగస్తులే అని చెప్పేసి అని ఉండొచ్చు. కానీ ఇక్కడ తీసుకోవడం డ్రైవర్ అంతా అది పొరపాటు. ఇక సిలిండర్పై 993 రూపాయలు. ఇది కమర్షియల్లా మరి? గ్యాస్ అగాధం పెంచబడేసింది. ఇంత భారీగా ధర పెంచడం చరిత్రలో తొలిసారి. పెరిగితే కేంద్ర ప్రభుత్వం కిందికి దిగి రావాల్సిందే, ఇంకేముంటుంది. సిలిండర్ ధర అంత పెరిగితే కేంద్ర ప్రభుత్వం కిందికి దిగాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలు కూడా వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. మీరు మీ ప్రతాపం చూపిస్తే ప్రజలు వాళ్ళ ప్రతాపంగా వాళ్ళు చూపిస్తారు. ఎవరేమి ఇవ్వకుండరు. ప్రజలంతా అంత ఈజీగా ఎవరు లేరు. ఏం జిఎస్టీ కడతలేరా? మొన్న ఒక హోటల్కి వెళ్ళినాం, నీళ్ళకు జిఎస్టీ అంట, ఫుడ్కు జిఎస్టీ, అక్కడ కూర్చుంటే జిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ, ఇవి 2 ఇన్ని గట్టి ప్రజలారా ఏం కడతలేమనుకుంటారు. యంగ్ యూత్ అత్యధికంగా ఉన్నటువంటి యూత్ మన దేశంలో ఏం కడతలేము అనుకుంటారు. రాజుల కాలంలో జుట్టు పన్నేసేవారు అని చెప్పేసి ఒక ఆయన, ఇంకో పన్నేసేది, అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మనం పన్నులు కడుతున్నాం. అది జిఎస్టీ ఎస్జిఎస్టీ గతంలో బయటకు రాలే, ఇప్పుడు అది ప్రచారం అయిపోయింది కాబట్టి మనకు అందరికి తెలిసిన విషయం. ఒక బిల్లు తీసుకొని చూస్తే దాంట్లో జిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది. ఏ వస్తువు కొన్నా మీరు బిల్లు అడగండి ఫస్ట్, దాని మీద జిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ ఉంటుందా ఉండదు చూడండి. హోటళ్ళలోనే ఉంటుంది, మిగతా వస్తువులపైన ఎట్లా ఉండదు. నిన్న మేడే జరుపుకున్నాం కదా. అయితే ఈరోజు ఉండరు కదా మంత్రి గారు వివేక్ గారు, హమాలీల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఎన్నడూ ఏర్పాటు చేస్తారండి? ఎన్నడూ ఏర్పాటు చేస్తారు? అతి తొందరగా చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు, మీకు మంచి పేరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్, ఇది ఒక ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది. మొగులి రేకులు సీరియల్ మాదిరిగా. మొగులి రేకులు సీరియల్ అది అంతే. ఇక సత్వర న్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయో, ఎన్నడూ పేదోడికి సత్వర న్యాయం జరుగుతుందో అనేది మనకు ఒక మీమాంసగానే మిగిలిపోతుందో చూస్తామా మరి.
ఈ ప్రజాప్రభుత్వంలో 100 రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం. జూన్ 2 నుంచి క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ డిప్యూటీ సీఎం బట్టి. ఇది ప్రజలకు కూడా ప్రజలను గురించి కొంచెం ఫ్రీ ఏంటి ఉన్నాయి కదా, గౌట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, వాటిని మెరుగులు దిద్దండి. ప్రజారోగ్యాన్ని తొందరగా సేవలు అందేటట్టు ప్రైవేటుకు ధీటుగా చేస్తారని చెప్పేసి దామోదర్ గారిని కోరుతున్నాం. అలాగే బట్టి గారిని బట్టి డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతున్నాం. హమాలీ సంక్షేమానికి ప్రత్యేక బోర్డు మాట్లాడుతున్నట్టు గడ్డం ఎవరు ఈయన ఎంపీ వంశీకృష్ణ వివేక్ గారి కుమారుడు. ఇంకా పెద్దగా నిన్న ప్రభుత్వానికి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మేడే ఫంక్షన్స్ నిన్న మాత్రం ప్రభుత్వ పరంగా నిర్వహించడం నాకు తెలిసి మొదటిసారి వివిధ శాఖల వారికి అవార్డులు కూడా ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో గ్రేట్ సార్. ఆయన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడికి వచ్చినటువంటి వివిధ విఐపీలు, యూనియన్ నాయకులు, కార్మికులు చాలామంది వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శశికుమార్ గారు బ్రహ్మాండంగా నిర్వహించిన ప్రోగ్రాన్ని ఘనంగా నిర్వహించారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎలినినో అని ఎప్పుడో ఒకప్పుడు చదువుకున్నట్టు, ఏదో సోషియాలజీ బుక్లో చదివినట్టు ఐడియా, ఫిజికల్ సైన్స్ సోషియాలజీ దాంట్లో ఫిజికల్ సైన్స్లోనే చదివినట్టు ఐడియా ఉంది. మరి దాని ప్రకారం ఎలినినో కనుక ప్రభావం మే 2వ వారంలో నుంచి ఉంటుంది ప్రభావం అని చెప్పేసి అంటున్నటువంటి పుకార్లు. మరి ఇంకా దాన్ని సైంటిస్టులు కానీ ఎవరు కానీ ధృవీకరించలేదు. అది మరి ఈ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఏం చేస్తారు రాష్ట్రంలో అమల్లోకి హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ఏంటిది చూద్దాం. జూన్ 15 వరకు వడగాల్పులు, ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక నిఘా, ఎండల తీవ్రతపై సమీక్షలో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు. 24 గంటల్లోనే నీటి సమస్య పరిష్కారం, ఆసుపత్రుల్లో కూల్ వార్డుల. ఇది సంతోషం సార్ అన్నా, పొంగులేటి సీనన్న, ఇది చాలా సంతోషం. కానీ మేమంటున్నాం, ప్రజలారా, ప్రభుత్వాలు పెద్దలు ఎంత చేసినా ఏం చేసినా ప్రజలుగా మనం కూడా జాగ్రత్తలు పడి అత్యవసరమైతే తప్ప ప్రజలు పిల్లలను బయటకు పంపొద్దు, మీరు బయటకు వెళ్ళద్దు. అత్యవసరమైతే సాయంత్రం పూటనో ఉదయం పూటనే సరుకులు తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోవాలి. ఎంతో అత్యవసరమైతే పోవద్దు. ఫంక్షన్లు అవన్నీ ఇవన్నీ పోవద్దు. ఈసారి ఎండ తీవ్రత ఒక డేంజరస్ బెల్స్ రూపంలో ఉంది కనుక ఒక డేంజర్ పరిస్థితిలో ఉంది ఎండ. మేము చూసిన 45-50, మేమున్న అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు 50-54 దాకా చూసినాం. కానీ ఇంతటి ఘోరమైన ఎండ చూడలేం. మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇంకా అదృష్టం మనకు అడవులు ఉన్నాయి కాబట్టి, పూర్తి ఎడారి ప్రాంతం కాదు మనది. అయినప్పటికీ ఇంత తట్టుకొని మనం ఉంటున్నాము అని అంటే ఇంకా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటి, మనం ఇది జూన్ ఎండ్ వరకు, వర్షాలు మొదలయ్యేంత వరకు మనం ఏంటంటే ప్రభుత్వాలు చెప్పలేదు అని కాదు, చెప్పినా చెప్పకపోయినా వారు ప్రభుత్వం చెప్పే పరిస్థితులు చెప్తూనే ఉంటుంది. కానీ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసిండ్రు. అది ఏ విధంగా ఉన్నదని మీకు ఇప్పటికే చూసుంటారు. కానీ ప్రత్యేకంగా మేము అప్పీల్ చేస్తున్నాం, ప్రజలారా, బయటకు వెళ్ళే ముందు ఆలోచించండి. అవసరమైతే ఛత్రీలు పట్టుకోపోండి, బ్లాక్ ఛత్రీలు, అదేదో కలర్ ఛత్రీలు కాదు, బ్లాక్ కాదు, వైట్ ఛత్రీలు తీసుకోపోండి. ఎండకు రిఫ్లెక్షన్ అంటే ఎగిరిపోతుంది. బ్లాక్ అండ్ ఇట్లా పట్టుకుంటే అది మనకే ఇది ఎఫెక్ట్ అవుతుంది. వైట్ ఛత్రీలు ఉంటే రిఫ్లెక్షన్ అయ్యి ఎండను మనకు తగలనివ్వదు. అట్లా చిన్న చిన్న చిట్కాలు వాడాలి, ఆరోగ్య చిట్కాలు వాడాలి కొన్ని. ఇది కంపల్సరీ. పిల్లలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించకూడదు. పెద్దలు కూడా బయటకు వెళ్ళకూడదు. ఇక వయసు పైబడిన వారికి ఒక చల్లని రూమ్లో ఉంచడం, ఇంట్లో చల్లగా ఉంచడం చాలా మంచిది. కిటికీలు ఉంటాయి,
మన పురాతన పాతకాలంలో ఇట్లనే కిటికీలు ఉంటే బొంతలేసి వాటికి నీళ్ళు కొట్టేవారు, చల్లగా వచ్చేది. ఇప్పుడు ఏసీలు వచ్చినాయి కదా, ఇక ఈ కృత్రిమాన్ని మర్చిపోతున్నాం రోజు రోజుకు. మీరు చూడండి, బొంతలు కట్టేసి, జోర బొంతలు ఉంటాయి, అవి కట్టేసి దానికి నీళ్ళు కొడితే గాలి చల్లగా వస్తుంది ఇంట్లోకి. అటువంటి ప్రయత్నాలు చేయండి, ప్రయత్నాలు అది చేయండి, అది చాలా మంచిది. చెరువుల వద్ద నివాసాలు కోల్పోయినలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇక వాళ్ళు ఇది మరి ప్రభుత్వం మంచి చేస్తుంది అని అంటే ఏరికోరి ప్రాబ్లం తెచ్చుకోవడం అంటే ఇదే. వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్లో ఉండగా వాళ్ళకి మళ్ళీ డబుల్ బెడ్రూమ్లలో తీసుకొచ్చి ఉంచామంటే ఒక్కొక్కరికి వెరిఫికేషన్ చేయండి. రెండు ఇండ్లు ఉండగా ఊర్లో ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళు ఉండే కిరాయి దగ్గర ఒక ఇల్లు ఉంటుంది, మళ్ళీ ఆ కిరాయి ఉన్నటువంటి టౌన్లో, ఏ టౌన్ అయినా సరే రాష్ట్రంలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్లో ఒక ఇల్లు ఉంటుంది. వెరిఫై చేయండి. గతంలో అన్నారు సస్పెన్షన్ చేస్తామని, ఎవరు అయినరు కొంతమంది సెక్రటరీలు. ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడం లేదు ఇప్పటికీ. అర్హత లేని వారికి ఇల్లు వస్తున్నాయి. ఎట్లా 2 విడత 11 నుంచి ఇంకా యాక్షన్ ప్లాన్ రాలేదన్నారు. ఎవరిని ఎంపీడీ వాళ్ళని అడిగితే మరి ఏంటి పరిస్థితి? పొంగులేటి సీనన్న మీరు ఒకటి మళ్ళీ అప్పీల్ చేస్తున్న ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, గతంలో బేస్మెంట్ లెవెల్ వరకు వేసుకున్నటువంటి ఇళ్ళ ఉన్న బేస్మెంట్ కట్టి వదిలిపెట్టిన వారికి, పిల్లలు ఉన్నవారికి, పిల్లలు లేని వారికి ఒకవేళ ఎక్కువ కట్టుకుందాం అనుకుని 100 గజాల వరకు పోసుకుంటే, లేదు ఇంత మేరకే ఇంద్రమ్మ ఇల్లు ఉండాలంటే అంత మీరు ఓవరాల్గా చెప్పిండ్రు, కానీ సర్కులర్ ఇయ్యలేరంట. మేము మళ్ళీ కనుక్కున్నాం. దీనిపైన మీరు ఆదేశాలు బహిరంగంగా ఇవ్వండి కలెక్టర్లకు, కానీ ఇస్తే కింది స్థాయి దాకా వస్తుంది. ఆ 100 గజాల లోపల కూడా మనం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది దాని ద్వారా. కొందరైతే ఇక ఉన్న ఇల్లు డిస్మెంటల్ చేసుకొని ఈ డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళల్లో ఇల్లు తీసుకునే ఇల్లు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎండ గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా, 8 వ్యూ ప్లాన్ అని. నాకు తెలిసి ఒకటే, అంతర్జాతీయ సిస్టంలో, గల్ఫ్ సిస్టంలో 12 గంటలు ఎండ ఎప్పుడు ఎక్కువ మొదలవుతుందో అప్పటి నుంచి మరుకొని 4 గంటల వరకు 5 గంటల వరకు బయటకు వెళ్ళేది. రిస్ట్రిక్షన్స్, ఫుల్ కండిషన్స్, టైమింగ్స్ మెయింటెనెన్స్, పనులన్నీ బంద్, షాప్స్ అన్నీ బంద్, ఎక్కడికక్కడనే నీడలో ఉండాలి, వాళ్ళు బయటకు వెళ్ళకూడదు. అట్లా కానీ ఈ యాక్షన్ ప్లాన్లో పెట్టండి. అది ప్రజల ఏంది లాక్డౌన్ సిస్టమ్ లెక్క ఏం కాదు. ప్రజల మంచి కోరితే ప్రజలు ఆదరిస్తారు, మెచ్చుకుంటారు. చేయండి ప్రభుత్వ పెద్దలారా. ముఖ్యమంత్రి గారు ఆ స్టెప్ తీసుకుంటే సరాసరిగా మీరు ఈ టైం నుంచి ఈ సమయం దాకా బయటకు వెళ్ళొద్దు. ఉద్యోగులకైతే రెస్ట్రిక్షన్స్గా లాక్డౌన్ సిస్టమ్ మాదిరిగా కొంచెం వారికి ఏ సమయంలో పోవాలి, ఏ సమయంలో రావాలనేది అట్లా ఇవ్వండి. ఇక పనులు కావాలంటే పనులు ఒక 20 రోజులు 30 రోజులు ఆలస్యం అయితే ఏం ప్రజలకు పెద్ద ఇదేం కాదు. 360 రోజులు 5 గంటల్లో కానీ పనులు 30 రోజులలో ఏం పెద్ద ఆగిపోవు. ప్రాణాలు తీసుకున్న ఎండ, దానికి ఒకటే పరిష్కారం. 11 గంటల నుంచో 12 గంటల నుంచో మీరు బయటకు వెళ్ళకూడదు, 4 గంటల వరకు అని చెప్తే సరిపోతుంది. బస్ ప్రజలారా అని చెప్పేసి ప్రతి ఒక్క పేపర్లో వేస్తే క్లోజ్. అయ్యో ప్రభుత్వం చెప్పింది మనం బయటకు వెళ్ళొద్దని చెప్పేసి ఉండిపోతారు. ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కావు ప్రజలకు కూడా. ప్రాణాలు తీస్తున్న ఎండ, వడదెబ్బకు బలవుతున్న రైతులు, కూలీలు. చూడండి, ఇది ఈ ఉపాధి హామీ పని ఎందుకండి ఎండలా అటు పోతారు, ఇటు రావడం ఎందుకు? అవసరమా అంటే అవసరమే. మరి ఇది కావాలా? ఇది నిండాలి కదా, ఇంత కావాలా, తిండి కావాలి కదా, బుగ్గ కావాలి కదా పిల్లలు. ఎంతమంది చనిపోయినట్లు? ఆదిలాబాద్లో 38 మంది. వ్యవసాయ కూలి విజయ్ 38 ఏజ్, 38 మంది కాదు, అతని వయసు 38. ఇక్కడ తాడిహత్నూర్కు చెందినటువంటి మండలంలోని వ్యవసాయ కూలి 38 అతని వయసు. ఆసిఫాబాద్. ఇట్లా చూస్తూ పోతే బాబా ఇట్లాంటి జరగకూడదండి. ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, నా రిక్వెస్టు, ముఖ్యమంత్రి గారికి, సరాసరి మీకే. ఇక ఎవరు ఇంత సాహసం చేయరు. 12 గంటల నుంచి ఎండ తీవ్రత 10 గంటల నుంచే ఉంటుంది వాస్తవానికి. 11 గంటల నుంచో 12 గంటల నుంచో మొదలుకుంటే 4 గంటల దాకా ప్రజలు ఎవరు బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి గట్టిగా మీరు పత్రికాముఖంగా ప్రచార మాధ్యమాల ద్వారా ఇచ్చేసేయండి. జియో పాస్ చేసేయండి ఒకటి, ఏం కాదు.
మిమ్మల్ని ప్రజలు ఆదరించారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు ఈ ఎండ ఎంత చెప్పినా కానీ కొంతమంది వినరు కదా. పోలీస్ ప్రొటెక్షన్ అంతకు మించి దారి లేదు. కాపాడాలంటే అదే దారి. విమర్శలు ఎన్నో వస్తాయి, విమర్శలు చేస్తూనే ఉంటారు. మీరు ధైర్యంగా మంచి చేసేటప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా బాధ ఏం లేదు. అది పెట్టండి, గల్ఫ్లో అదే మాదిరిగా ఉంటుంది. తీసుకున్న ఫుడ్ పైన కూడా అధికారులు తీసుకుని ఏ రకమైన ఫుడ్ తీసుకోవాలని కూడా ప్రజలకు సూచనలు చేస్తూ పత్రికాముఖమైన ప్రకటనలు ఇవ్వండి. అక్కడక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని చెప్పేసి జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. ఈ ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ మసాలా ఇవన్నీ కాకుండా కూల్ చల్లటి ఏముంటాయో అవి తినాలని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది బాగుంటుందని మా ఆలోచన. అదేంటంటే ఇంటర్నేషనల్ లెవెల్, గల్ఫ్ లెవెల్లో అది నడుస్తుంది కాబట్టి మన దగ్గర పట్ల ఉంటే ఇంకా చాలా మన వాతావరణం ఇంకా ఇది కదా, తొందరగా ఇది అయిపోతుంది. ఇంకొకటి ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు. త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు. ఒక చర్చ నడుస్తుందండి దీనిపైన. మీరు మాట్లాడుతుంది పొన్నం ప్రభాకర్ గారు. ఇక్కడ మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారు, త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు, ఆ తర్వాత విలీనం ప్రక్రియ పూర్తి చేస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి కృషితోనే గిగ్ వర్కర్ల చట్టం. మంత్రి పొన్నం ప్రభాకర్. సంతోషం. నిన్నటి నుంచి నాకు ఒక నాయకుడు పదే ఫోన్ చేస్తూ, మాకు మిత్రుడు, నాయకుడు, మాకు అంటే అన్నగా పెద్ద అయిన అతనేమంటుండంటే ఫోన్ లైన్లో తీసుకుందామంటే అన్న నేను అందుబాటులో ఉండాలన్నాడు. కానీ సరే ఎట్టి పరిస్థితుల్లో అతనితో మాట్లాడిపించి మళ్ళీ రేపైనా సరే సాయంత్రం అయినా సరే మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఆర్టీసీలో ఎన్నికలు పెట్టండి, సంతోషమే. ఎందుకంటే ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నాయి కదా. దాని ప్రకారమే ప్రభుత్వంలో ఉద్యోగస్తులు ఉన్నారు. అట్లాగే వారికి ఉద్యోగ సంఘాలు ఎట్లున్నాయో టీఎన్జిఓస్ కానీ ఎన్జిఓస్ కానీ రకరకాలుగా అట్లా డిపార్ట్మెంటల్ వారిగా ఉన్నటువంటి సంఘాలు, అట్లా ఇందులో కూడా సంఘాలు ఉండాలి, యూనియన్లు ఉండాలి. లేకపోతే పరిస్థితులు ఎంతో ఘోరమైనయో అందరికీ గుర్తున్నది. కానీ విలీనం అనేది ఈ ప్రక్రియని వెనుకకు తీసుకొచ్చింది మీరు. ముందు ఎన్నికలు, తర్వాత విలీనం అంటున్నారు. కార్మికులందరూ ఏమంటుంటారు, ముందు విలీనం చేయండి, తర్వాత ఎన్నికలు పెట్టండి అంటుంటారు. మరి ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఏందో ఆటోమేటిక్గా అర్థమైపోయింది. మేము కూడా నిన్న ఒక 2-3 గంటలు చర్చించినాం ఒక 2-3 నాయకులతో. ఇది ఎట్లా ప్రభుత్వం విలీనం చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది వీరికి, అప్పటికి ఎవరికైనా ఓటు వేసుకుంటారు. ఇప్పుడు అంటే యూనియన్ ఏ యూనియన్కి మంచిగా చేస్తే ఆ యూనియన్కి వేస్తారు. ఇప్పుడు ఏంటంటే యూనియన్లో ముందునే కాబట్టి మాకు ఓటు వేస్తే నేను ఇది రెగ్యులర్ మీది విలీనం అయితే, లేకపోతే మీ తప్పులాంటిది ముందు పెడతాం. ఇట్లాంటి భయభ్రాంతులు ఉంటాయి ఆర్టీసీలో, ఉంటాయి. ఇది బాజాప్తా చెప్తున్నాను. మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి, మాకు చెప్పినటువంటి ఎవరు అని అంటే SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర చైర్మన్ రాజ్య నాయక్ అని నిన్న పొద్దున కూడా ఫోన్ చేసిండు. అన్న మీరు కనుక వార్తలు చేస్తే ఒకటి చెప్పండి, మా బాధ్యతగా మా SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డు తరఫున ముందు విలీనం చేసి తర్వాత ఎన్నికలకు పొమ్మందాం, మేము కలుస్తామని అంటే, మరి మీరు ముందు కలవండి, మరి కలిసిన తర్వాత మాట్లాడదామని అంటే, లేదన్నా ఒకసారి మీరు వార్తలు చేస్తే మేము చెప్తాం ఫోన్ లైన్లో అని అంటే, సరే నేను చేస్తానని చెప్పిన. ఇప్పుడు మనకు వీలయ్యే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా డ్యూటీలలో ఉంటారు కాబట్టి. సో మరి చేద్దాం, ఈవినింగ్ పూట కానీ రేపు మార్నింగ్ పూట కానీ ఫోన్ చేసి ఫోన్ లైన్లో తీసుకొని ఈ స్టేట్మెంట్ మీద మళ్ళీ ఏంటి మీ స్టాండ్ అనేది అడుగుదాం. కానీ మా ఒపీనియన్ కూడా ఏంటంటే, ఇవన్నిటికంటే ముందు సస్పెండ్ అండ్ రిమూవల్ అయినటువంటి కార్మికులందరినీ ఉద్యోగాలకు తీసుకోండి. బేషరతుగా వారందరికీ చెప్పండి, మీరు కోర్టు కేసులు అవి మందు మర్చడం కాదురా బాబు, వచ్చి సరాసరి అవన్నీ విత్డ్రా చేసుకొని జాయిన్ కండి అని చెప్పేసి ఉంది కదా 3-1 కంపెనీ సంథింగ్, ఏ డిపోలో ఇదేంటో మీరు అక్కడ పోయి జాయిన్ కండి అని చెప్పేసి ఇచ్చేసేయండి. ఏసీఎల్ గారి ద్వారా ఉంటే ఇక్కడనో డిఎం గారు అక్కడ ఇచ్చేసేయండి. వారిని తీసుకోండి. పొన్నం ప్రభాకర్ మంత్రి గారు, మీకు మా రిక్వెస్ట్. వారు కూడా మన ప్రభుత్వంలో దాంట్లో భాగస్వామ్యులు కావాలి కదా. వారు కూడా బాధ ఉంటుంది, అయ్యో మేము కూడా ఓటేసినాం, మేము అనుకున్నట్టు ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ మేము అన్యాయమైపోతున్నామని వారి లోపల ఎంత బాధ ఉంటుంది. అదొకసారి మీ గుండెని కదిలిస్తలేదా?
కొంతమంది తీసుకుని ఇంకొంతమంది ఉన్నారు అట్లనే. ఇందులో మళ్ళీ యాజమాన్యం వారు ఇదంటే అది అదంటే తిరకాసులు. అసలు నిజాలు ఆలోచన చేస్తే అందులో లేని కారణం చేత సస్పెండ్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అదేదో డ్రంక్ అండ్ డ్రైవ్ అని, ఆబ్సెంట్ అని, కలెక్టెడ్ అని, ఎఫ్సి ఎన్నోగా ఉండాలి, అది ఉండాలి. కానీ అట్లా ఉండడం కాదండి. నిజంగా తప్పు చేస్తే సస్పెండ్ కంటిన్యూ చేయాలి. నిజంగా చేస్తే. ఒకవేళ లేకపోతే ఎందుకు? వారు రాసుకున్న చట్టం కదా. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మీరు ఎంత జీతం ఇచ్చినా ఊపిరి తీసుకుని హాయిగా ఉంటారు, డ్యూటీ చేసి హాయిగా ఉంటారు. మరి ఇంకోటి, అవుట్ సోర్సింగ్ విధానం ముందు తీసేయండి. అవుట్ సోర్సింగ్ విధానంలో ఫిలప్ చేయకండి, ఇది చెడ్డ పేరు. మీరు కనుక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కనుక ఈ వీడియో చూస్తే, ఈ వార్త చూస్తే, నేను చెప్పదలుచుకున్నది ఒకటే, అవుట్ సోర్సింగ్లో ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్లో వారు చేస్తున్నామనే సంతోషం వారికి ఉంటుంది. కానీ ఫిలప్ చేయడం అనేది తప్పు అని నేను అంటున్నా. ఎందుకు అని అంటే, అదే పోస్టులు ఆర్టీసీ బోర్డు ద్వారానే మీరు అంటే ప్రభుత్వం ద్వారా ఫిలప్ చేస్తే రెగ్యులర్ పోస్ట్ కిందగా వాళ్ళు వస్తారు అనుకోండి. సరే, సీనియారిటీస్ జూనియర్ ఉంటారు, అది వేరే విషయం, అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. రెగ్యులర్ ప్రాతిపదికన బోర్డు అంటే ప్రభుత్వం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేస్తే కనుక వారు కూడా ఉద్యోగస్తులు అవుతారు. అవుట్ సోర్సింగ్ అవసరం లేదు ఇక్కడ. అప్పుడు ఇక్కడ సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరిగితే ఎవరికి పేరు వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఎవరి హయాంలో? మీ హయాంలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, బట్టి గారి ఆధ్వర్యంలో మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి మీరు ఎంతమందిని 3,500 మంది 4,000 మంది ఇస్తామన్నారు కదా, వాళ్ళందరి దృష్టిలో మీరు ఉంటారు. విలీనం అయిపోతే వీళ్ళు 40,000-50,000 మంది దృష్టిలో కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం అలాగే ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మేము చెప్పదలుచుకున్నది అది. కాబట్టి ఇప్పుడున్న కేసులు ఉన్న వారిని ఎత్తేసేవారిని, అంటే సస్పెండ్ రిమూవ్ అయిన వారిని తీసుకోండి. అవుట్ సోర్సింగ్ దాన్ని రద్దు చేసి, మధ్యలో కాంట్రాక్టర్ భక్తుండే అక్కడ ఏం లేదు, ఏం లాభం లేదు. మధ్యలో కాంట్రాక్టర్ బతుకుతున్నాడు. ఇటు ప్రభుత్వం లాభం లేదు, అటు వారికి లాభం లేదు. పేరు మనకు వస్తుందా అంటే మీకు వస్తుందా అంటే మీకు లేదు. అవుట్ సోర్సింగ్ వాడు చేస్తాడు, మరి వాడి మనసులో తిట్టుకుంటూనే ఉంటాడు, ఏ అవుట్ సోర్సింగ్ రా అంటారు. అది కాకుండా సరాసరిగా కండక్టరే కదా, గ్రేడ్ 2నే కదా, అట్లా ఇచ్చేస్తే ఏమవుతుంది? అట్లా చేయండి సార్. అట్లా చేస్తే మీకు నంబర్ 1 పేరు ఉంటుంది. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు దగ్గరలో ఉంటారు కదా, మళ్ళీ అప్పుడు ఆర్టీసీ వాళ్ళన్నంత బలంగా, ధైర్యంగా, నీతి నిజాయితీగా ఏ ఉద్యోగస్తులు ఉండాలని మేము ఉంటుండొచ్చు, తప్పులు చేసేవారు. కానీ ఇందులో మాత్రం అంత బాగుంటారు. ప్రజలతోని మమేకమయ్యేట వాళ్ళు వీళ్ళు మాత్రమే. అందుకే మేము అంటున్నాం, బట్టి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, సరాసరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి. ఆర్టీసీ వారి తరఫున సస్పెండ్ రిమూవల్ అయిన వారిని ఉద్యోగాల్లో తీసుకోండి. అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి మీరు సరాసరి రిక్రూట్మెంట్ చేయండి. ఇక ఇవన్నీ జరిగిన తర్వాత విలీనం చేస్తారు కదా, అప్పుడు యూనియన్ ఎన్నికలు ముందు పెడతారా తర్వాత పెడతారా? మరి ఇంకా ఉన్న అసోసియేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళని కూడా పిలుచుకొని వారికి కూడా అవకాశం ఇవ్వండి. పిలుచుకొని అంటే వారికి కూడా అవకాశం ఇవ్వండి. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్, ఇవి 2 బోర్డ్స్ 2 అసోసియేషన్లు కదా, వాళ్ళని కూడా పిలుచుకోండి. యూనియన్లు అయితే గుర్తింపు లేదు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఉన్నది కదా, వారిని పిలుచుకోండి. వీరిని పిలుచుకొని మరి ఎన్నికల ముందు వేద్దామా వెళ్ళినామా అనేది చర్చించి, అధికారులతో చర్చించి చేస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. చాలా పెద్ద లైట్ సింపుల్గా తీసుకుంటారు, కానీ ఆర్టీసీ అనేది చాలా మంచి సంస్థ అండి. అట్లాంటిది లేదు అసలు. నిజంగా అంత పోలిక సరైనది కాదేమో, కానీ ఆర్మీ వాళ్ళు బార్డర్ని కాపలాగా వస్తే ఇక్కడ ఆర్టీసీ ప్రజలకు సేవలు చేస్తుంది. అక్కడ వాళ్ళు దేశ సేవ చేస్తే వీళ్ళు ప్రజా సేవ చేస్తారు. మిగతా ఉద్యోగం చేయాలంటే ఇన్ని గంటలు కష్టపడరు. మారిన చట్టాల ప్రకారం 12 గంటలు అట. నిన్న మేము మేడే అధికారికంగా నిర్వర్తిస్తే అక్కడ చూసినాం. మేము అక్కడ
చెప్తా ఉంటే వింటే మొత్తం 8 గంటల డ్యూటీ మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారం 12 గంటలు 16 గంటలకు వెళ్ళిపోయింది ఇప్పుడు. అది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఏంటంటే అక్కడ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక చేయాల్సింది తప్పదు. కానీ యూనియన్ నాయకులారా, ఆర్టీసీలో యూనియన్ నాయకులారా, మీరు కూడా ముందస్తుగా ఎన్నికలు కాదు, ముందు విలీనం చేయనియండి, తర్వాత ఎన్నికలు పోండి. లేదా కార్మికుల డిపోటీకి పోయి చర్చించండి, ఒక్కొక్కరిని పిలుచుకోండి. ఏం పోతుంది? ఎన్ని ఏళ్ళు వాళ్ళు కష్టపడి చేయాలి? చేస్తూనే ఉండాలి. వాళ్ళు చేస్తారు, పని ఉన్న రోజులు చేస్తారు, 60 ఏళ్ళగా చేస్తారు. మనసు తృప్తిగా ఉంటే ఖచ్చితంగా చేస్తారు. ఇట్లానే చేస్తారు, అట్లానే చేస్తారు, చేయకపోవడం అనేది లేదు. కానీ దీవెనలు కావాలి కదా, అది ఆలోచన చేయాలి. జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి. ఇది మనం మొన్న వీడియోలోనే చెప్పినాం. ఎందుకోసం అని అంటే ఒక ఊర్లో ప్రతి ఇంట్లో తాండాల ప్రతి ఇంట్లో ఉద్యోగస్తులే. ఏదో అమెజానా, ప్రైవేటా, కంపెనీలా, గవర్నమెంటా, ఆర్మీయా, ఇంకా రకరకాల దాంట్లో కానీ వట్టిగా మాత్రం యువకులను ఉంచారు అక్కడ, యువకులను. ఎందుకోసం అంటే తప్పకుండా తీసుకెళ్ళి వాళ్ళు ఏది చేస్తామంటే అక్కడ ఏదంటే అవకాశం ఉన్న దగ్గర వాళ్ళని ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి ఉపాధి చూపించేస్తారు, కుటుంబం గడుస్తుంది. వట్టి ఖాళీగా మాత్రం ఉండరు. అదేంటే జాబ్ మేళాలు ఉన్నా లేకున్నా, కానీ జాబ్ మేళాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. యువత డ్రగ్స్ వైపు బంద్ చేయండి, మానుకోండి, ఉపాధి వైపు పరిగెత్తండి. మనకు 2 అవకాశం ఉన్నాయి. డ్రగ్ అని ఏదైనా పెళ్ళి ఫంక్షన్ అనగానే అరే ముందు జనరల్ని అయిపోతున్నా జరుగుతున్నటువంటి విషయమే ఇది. అరే పెళ్ళి, ఫంక్షను, రిసెప్షను ఇవన్నీ ఇంకా రకరకాలు ఉంటాయి కదా. ఏం చేస్తారు? ముందు అరే పారా అని చెప్పేసి అది కాగానే ఇక ఫుడ్ ఎలా ఉంటుంది? ఆడ ఒకళ్ళు ఉంటారు, 4 ఉంటారు, 10 మంది జమ అవుతారు. ఇక తానా అంటే తందానే. ఇక సిటీలలో నుంచి పల్లెటూరు దాకా వచ్చేసింది కల్చరు. సో అది కాదు. ఇక్కడ ఉద్యోగ మేళాలు ఎప్పుడైతే విపరీతంగా పెడుతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, రకరకాల కంపెనీలు కావచ్చు, పిలిచి ఉద్యోగ మేళాలు పెడుతున్నారు. సో అట్లాంటి ఉద్యోగ మేళాలను, జాబ్ మేళాలను యువకులు ఉపయోగించుకొని ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉండి నిలబడాలి. ఏదో ఒక చిన్న చితక జీతం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటే సరైన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇటు ఉద్యోగం చేస్తూ చదువుతూ వేరే ఉద్యోగం. ఏసీటీ ఉన్నాయి కదా ఇప్పుడు, ఐటీ ప్లేస్లో ఏసీటీలు, వాటిని ఉపయోగించుకుంటే మాత్రం విదేశాలకు, ఇదొకటి ముఖ్యమంత్రి గారు చేసిన పని చాలా మంచిది, ప్రభుత్వం చేసినటువంటి పని చాలా మంచిది. విదేశాలకు వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి దాంట్లో. క్రికెట్ తిండి పెట్టదు. యువకులారా గ్రామాల్లో ఏదో ఈపీఎల్, ఆర్పీఎల్, ఏపీఎల్, సిపిఎల్, డిపిఎల్ అని పెడుతున్నారు. క్రికెట్ తిండి పెట్టదు. అట్లానే ఆటలు ఆడొద్దంటలే. ఫుట్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, ఖోఖో ఉంది, కబడ్డీ అంటే ఈ మధ్యలో ఆడడం లేదు. ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఆడితే మనిషి ఫిజికల్ ఫిట్నెస్గా ఉంటాం, గట్టిగా ఉంటాం, ఎలాంటి రోగాలు ధైర్యం చేరకుండా ఉంటాయి. అప్పుడు 5:30కు 5:30కి లేచి గ్రౌండ్ పోవాల్సిన అవసరం ఉండదు. అటు పోవాలి, అప్పుడే లేచి అప్పుడే వెళ్ళి ఆ గేమ్ ఆడి రావచ్చు. ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళొచ్చు. యువకులు నుండి సాయంత్రం పూట కూడా ఆ ఆటలు ఆడితే సరిపోతుంది. ఐపీఎల్ని చూసి ఇంకా గ్రామాల్లో ఏ ఊరు పేరు ఉంటే ఆ ఊరు పేరు మీద పిఎల్ అని పెట్టేసి గ్రామంది హెడ్డింగ్ పెట్టేస్తుండ్రు. కేపీఎల్, జడ్పిఎల్, జీపీఎల్, జేపీఎల్, ఎంపీఎల్ ఈ మాదిరిగా. అబ్బా చూడ ఘోరం. ఏమొస్తుందో మరి, అది ఇండైరెక్ట్గా బెట్టింగ్ నడుస్తుందో ఏందో అర్థమైతే లేదు కదా. పోలీసులు కొంచెం దృష్టి సారిస్తే మరి బాగుంటుంది దాని మీద. సో మేము కోరేది ఎస్పెషల్లీ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్నారు. అందులో సంశయాత్మక అనుమానం పడాల్సింది లేదు. కానీ ఒకటే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని కూడా యూనియన్ నాయకులు ఇప్పుడు ఎట్లా యూనియన్లు పాత యూనియన్లో ఉండేనో వారిని ఎలా పిలిచిండ్రో వారికి కూడా అందులో స్థానం కల్పించండి. వారు కూడా కాబోయే ఉద్యోగస్తులే కదా. కానీ ఈ 3 అంశాలు మాత్రం, 2 అంశాలు మాత్రం చేయండి. సస్పెండ్ అయినటువంటి కార్మికులను తిరిగి ఉద్యోగాలు తీసుకోండి. ఈ అవుట్ సోర్సింగ్ని ఆపండి జరా.
వీళ్ళను ఈ రెండుని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని చర్చలు మీరు మాట్లాడేటప్పుడు వారికి కూడా ఇంటిమేషన్ ఇస్తూ వారు కూడా వస్తారు. ఇది మాకు ఆ రాజ్య నాయక్ అన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి అడగడం జరిగింది కాబట్టి మేము మీ దాకా చేరవేస్తాం ఈ వార్తను. ఆడియన్స్ అండ్ ప్రేక్షకులారా, నిన్న చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, నిన్నటి రోజున కామారెడ్డి జిల్లాలో ఏసీఎల్ గారి ఆధ్వర్యంలో అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేడే ప్రభుత్వం జరపడం అనేది నాకు గుర్తుండి మొట్టమొదటిసారి, ఇది నాకు తెలిసి మొదటిసారి. ఇది మరి ఎప్పుడైనా జరిపినా లేదా తెలియదు మనకు, కానీ ఎక్కడ చూసినా ఎక్కడ కూడా అక్కడ జరుపుకుంటారు, కానీ ప్రభుత్వం జరపడం మొదటిసారి. ఏసీఎల్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. నిన్న బ్రహ్మాండంగా జరిగింది. ఆ ఏసీఎల్ శశికుమార్ గారంట, శశికుమార్ సార్ గారు, అతని ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరగడం జరిగింది. అంటే ఒకటి ఆలస్యమైన పనులు చేసుకుంటూనే పోతుంది ప్రభుత్వం, కాబట్టి ప్రజలు కోపడరు. కానీ ఒకటి ఇండ్ల వ్యవహారం దగ్గర మాత్రం మనం రేపు మాట్లాడదాం. ఇది అదే బేస్మెంట్ ఉన్నటువంటి వారికి ఇండ్లు ఇవ్వనివ్వకుండా ఇంద్రమ్మ కమిటీలో వారు ఆపుతున్నారు, కాబట్టి దాని మీద రెండో విడత దృష్టి పెట్టాలి. పొంగులేటి సీనన్న నీకు నమస్తే పెట్టి చెప్తున్నాం. ఇంత మాకు ఏం చెప్పలేము, మీ దాకా రాలేని పరిస్థితి మేము వీడియోల ద్వారా చెప్తున్నాం. గత వీడియోలు చాలా చేసినాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మొన్న రివ్యూ చేసిండ్రు, మరి ఏమి ఇచ్చిండ్రు అని అంటే ఇంకా మాకు ఎంపీడీఓలు అధిక ఆర్డర్స్ రాలేవని చెప్పిర్రు. సో మీరు ఆ పని చేయండి. ఇండ్లు ఇప్పుడు ఈ 5 ఏళ్ల లోపునే ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మాణాలు అయిపోవాలి. అప్పుడు ప్రజల లోపల మీకు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం లేకుండా ఉండాలి. అప్పుడు మీరు కన్న కల నెరవేరుతుంది. ఇది ఇక క్రూడ్ ఆయిల్ ధరలు ఎటు పడితే అటు పెరుగుతూ ఉన్నాయి. మొన్నటి వరకు పెట్రోల్ బంకులు మూసే ఉన్నాయి, మొత్తం కాదు, కొన్ని మూసి ఉన్నాయి, కొన్ని తెరున్నాయి, కొన్ని ఓపెన్ ఉంచిండ్రు. కానీ ఇక చూద్దాం మరి పరిస్థితి ఎటు వస్తుందో, ఎటు వస్తుందో. ఇథనాల్తో ఉపయోగించి వాడతామంటారు, కానీ నీళ్ళు ఎక్కువ కావాలి. ఆ నీళ్ళు ఎక్కువ వాడితే మరి మళ్ళీ మన దగ్గర నీటి సమస్య, మన దగ్గర అంటే దేశం మొత్తంలోనే నీటి సమస్య ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. అవన్నీ ప్రభుత్వం ఆలోచన చేస్తారు. మనం లోకల్ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడమే మన బాధ్యత. సో చూస్తూనే ఉండండి B6 మన వెలుగు, మన వార్తలు. నేను మీ రాజేష్.